గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ శనిచారం పార్ట్ 1. సో అందులో భాగంగా మనం ఈరోజు శనిగ్రహం మేషము, వృషభము, మిథునము, తర్వాత కర్కాటకం ఈ 4 రాశుల్లో శనిగ్రహం ఉండగా పుట్టిన జాతకుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసుకుంటాం. అయితే శనిగ్రహం మేషగ్రహంలో ఉండగా, మేషరాశిలో ఉండగా పుట్టిన జాతకుల యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు శ్రమజీవి అయి ఉండి కఠిన హృదయం కలవాడై కొంత అహంభావం కలిగి ఉండి అసూయ కూడా కలిగి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత శనిగ్రహము వృషభ రాశిలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు శ్రమజీవి అయి ఉండి సేవా వృత్తి అందు జీవనం గడిపేవాడే ఉండొచ్చు. తర్వాత మిథున రాశిలో శనిగ్రహం ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకునికి రుణాలు ఎక్కువ ఉండొచ్చు, డాంబికము కలవాడై సంచార ప్రియుడై ఉండొచ్చు. తర్వాత కర్కటక రాశిలో శనిగ్రహం ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు కొంత అనారోగ్యముకి పాలై తర్వాత మృదు స్వభావం కలిగిన వాడే ఉండొచ్చు. ఓకే, సో ఇవి శనిగ్రహము మేషం నుంచి కర్కాటకం ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు జన్మించిన జాతకుల యొక్క లక్షణాలను తెలుసుకున్నాం. అయితే ఆ శనిగ్రహం ఆ రాశిలో ఒక్కడే ఉన్నాడా, లేక వేరే గ్రహాలతో కలిసి ఉన్నాడా, లేక వేరే గ్రహాలు ఆ శనిగ్రహంపై వీక్షిస్తున్నాయా అనేది మనం తెలుసుకుంటే అప్పుడు లక్షణాలు కరెక్టా కాదా అనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది మనం ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.